సో గైస్ 25 కిలోల ముస్లిం స్టైల్ దమ్ బిర్యానీ చేసేద్దాము. ఈ షార్ట్ వీడియో అయితే చూసేయండి, 1 by 1 చెప్పేస్తాను. ఫస్ట్ పొయ్యి మీద డబరా పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ అయితే వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత యాలకులు పట్టా అయితే వేసుకుందాము. దాని తర్వాత తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకుందాము. వచ్చిన తర్వాత కావాల్సిన పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత దాన్ని కాసేపు కలబెట్టిన తర్వాత అందులో వచ్చేసి మనకు తెల్లగడ్డ అండ్ అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము. పచ్చివాసన పోయే వరకు బాగా కలబెట్టుకున్న తర్వాత అందులో మనం కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అయితే వేసుకుని బాగా మిక్స్ చేసుకునేద్దాము. ఇప్పుడు రుచికి సరిపడా కారము, ఉప్పు, దాంతోపాటు ధనియాల పొడి, పసుపు, కస్తూరి మేతి ఇవంతా వేసుకునేసి ఆ మసాలా మొత్తానికి పట్టేలా బాగా స్ప్రెడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో తరిగి పెట్టుకున్న టమోటాస్ మొత్తం వేసేద్దాము. ఆ టమోటా మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకునేద్దాము. ఇప్పుడు వచ్చేసి పెరుగు వేసి ఆ పెరుగు మసాలా మొత్తానికి పట్టేలా బాగా మిక్స్ చేసేసుకుందాము. గింటితో కొంచెం మసాలా తీసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదో చూసుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేద్దాము. ఆ మసాలా మొత్తం ముక్కలు మొత్తానికి పట్టేలా కాసేపు అయితే మిక్స్ చేసుకొని ఉడికిచ్చిన తర్వాత రైస్ అయితే వేసేద్దాము. ఇప్పుడైతే ఇందులో నిమ్మకాయ పిండుకున్న రసాన్ని అయితే ఇందులో పోసేసి మిక్స్ చేద్దాం. ఇప్పుడైతే మనం ముందుగా హాఫ్ బాయిల్ చేసుకున్న రైస్ని అయితే ఇందులో అయితే వేసేద్దాము. రైస్ వేసుకున్న తర్వాత మొత్తం డబరా మొత్తం స్ప్రెడ్ చేసి అందులో అయితే ఆ రైస్ ఉడికిన వాటర్ అయితే కొన్ని పోసేసుకొని ఫైనల్లీ మనం నెయ్యి అయితే ఫ్లేవర్ కోసం నెయ్యి జల్లుకున్న తర్వాత సో ప్లేట్ అయితే మూవ్ పెట్టేద్దాము. మూసేసిన తర్వాత అందులో కింద మంటిచ్చి నిప్పులు ఏవైతే ఉన్నాయి పైన కూడా కొన్ని వేసుకొని సో దమ్కి అయితే 30 minutes అయితే వదిలేద్దాము. 30 minutes తర్వాత ప్లేట్ ఓపెన్ చేస్తే ఫ్లేవర్ అయితే అదిరిపోయింది, నెయ్యి వాసన గుప్పని కొట్టింది. మన వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చూసేద్దాము. ముక్క చూడండి చాలా సాఫ్ట్గా ఉడికింది. బిర్యానీ అయితే సరిగ్గా వచ్చింది.